ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాని గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది కాంగ్రెస్ పరిస్థితి. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కేరళ మినహా 4 రాష్ట్రాల్లో ఆ పార్టీ చాప చుట్టేసింది. అస్సాం, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి ఎన్నికలు కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చాయి. ఈ నిరాశాజనకమైన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి పునర్జీవనం పొందడానికి బదులుగా మరో ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన పరిస్థితిని కల్పించాయి. పశ్చిమ బెంగాల్లో కాంగ్రెస్ దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేసింది. 292 స్థానాల్లో బరిలోకి దిగితే ఫలితాల్లో మాత్రం ఆ పార్టీ అభ్యర్థులు ఇప్పటి వరకు ఖాతా తెరవలేదు. ఎన్నికల ప్రచారంలో బీజేపీ, టీఎంసీపై దుమ్మెత్తిపోసిన ఓటర్లు కాంగ్రెస్ను పట్టించుకోలేదు. తమిళనాడులో డీఎంకే నాయకత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్లో భాగంగా కాంగ్రెస్ 28 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఫలితాల్లో మాత్రం 4 స్థానాల్లోనే లీడ్లో ఉంది. పుదుచ్చేరిలో కాంగ్రెస్ 17 స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపింది. తాజా ఫలితాల ప్రకారం 3 స్థానాల్లో గెలుపొందగా 5 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. అస్సాంలో కాంగ్రెస్ 99 స్థానాల్లో పోటీ చేసింది. ప్రస్తుతం 5 స్థానాల్లో గెలుపొందగా మరో 17 స్థానాల్లో మాత్రమే ముందంచెలో ఉంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కాస్త మెరుగైన ఫలితాలు సాధిస్తుంది. పార్టీ మొత్తం 95 స్థానాల్లో పోటీ చేస్తే 92 సీట్లలో ఆధిక్యంలో ఉంది. స్పోర్ట్స్ మ్యాన్ అయితే ఆ రికార్డును ఎవరూ మ్యాచ్ చేయలేరంటూ చురుకలు వేశారు. సెంచరీకి చేరువలో ఉన్న రాహుల్కు అభినందనలు అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ దశాబ్దాల కష్టంతో కాంగ్రెస్కు 99 పరాజయాలు సాధించారని, మరొక అపజయం సాధిస్తే సెంచరీ క్లబ్లో చేరిపోతారని ఫోటో షేర్ చేసింది బీజేపీ. పైనున్న జమ్మూ కాశ్మీర్ నుంచి కింద ఉన్న తమిళనాడు, పుదుచ్చేరి వరకు ఎక్కడికెళ్లినా రాహుల్ గాంధీకి పరాజయాలే అంటూ విమర్శలు గుప్పించారు. సంవత్సరాలుగా కాంగ్రెస్ రాజకీయాలుగా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా కొనసాగుతున్న రాహుల్ గాంధీ సెంచరీ సాధించాలని కోరుకుంటున్నామంటూ కమలం పార్టీ తెలిపింది. ఇక దేశ ప్రజలు పదే పదే వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ ఏమాత్రం గుణపాఠం నేర్చుకోవట్లేదని ఎద్దేవా చేశారు కమలం నేతలు.